అన్నా ఇప్పుడు యూట్యూబ్లో ఈ సినిమా చూస్తుంటే మీరు నమ్మరు సార్, ఎన్ని కామెంట్స్ అంటే ఐ హ్యావ్ సీన్ దిస్ ఫిలిం మోర్ దెన్ 100 times. అని ఒకళ్ళు, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ ఫిలిం once a month, every month since it got released. Since it got released, and I never got tired. That is another comment. I like that. Asli if you go on, ante prati vallu ప్రతి చోట అదే ఒక ఆయన రాస్తాడు, ఇది కనీసం ఒక 10 సార్లైనా కళ్ళు తుడుచుకుంది ఈ సినిమా చూడడం పూర్తవదు. గొప్ప విషయం ఏంటంటే మీరు 50వ సారి చూడండి, 126 సార్లు చూడండి, ఆ 10 సార్లలో చూసిన ప్రతిసారి కళ్ళలో నీళ్ళు వస్తాయంట. అసలు అంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ధైర్యంగా అడగాలనుకుంటున్నాడు గారు, ఆ వెల్ సీన్లో బావిలో కమ్మలు పాడిన తర్వాత తను పడిపోతాడు అనే తర్వాత ఒక స్ట్రాంగ్ డిసిషన్, ఒక మనిషిగా, ఒక తల్లిగా, ఒక స్త్రీగా భర్తను కోల్పోయిన తర్వాత ఏదైతే తను చేయకూడదో అది ధైర్యం చేసి తను ఆ వేణుని కాపాడాలి, వేణుమాధవ్ని కాపాడాలనేది అసలు ఎలా మీకు ఆ సీన్ కన్సీవ్ ఎలా చేయగలిగారు సార్? అది అంతకంటే గత్యంతరం లేదు, దేర్ ఇస్ నో అదర్ వే ఫర్ హర్. అందుకనే ఆ బ్యాక్గ్రౌండ్ సరిపోలా నాకు, ఒరిజినల్గా ఇళయరాజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ సరిపోలా ఆ బిట్కి. మీరు చూస్తే అది రిపీట్ చేశాను నేను, ఆ ట్రాక్ని మళ్ళీ ఇంకోసారి జాయిన్ చేశాను. ఇప్పుడు అక్కడ చూస్తే అసలు అక్కడ రియాక్షన్స్ ఎక్స్ట్రాడినరీ రియాక్షన్స్ అండి. అది ఏమైందంటే యాక్చువల్గా సమ్ మిస్టేక్ వచ్చి కెమెరాలో ఒక కట్టర్ వచ్చింది, అందుకని డ్యూప్ చేయాల్సి వచ్చింది. ఆ షాట్ వచ్చేసిన తర్వాత తన తలపట్టుకు ఏడుస్తుంది, ఏమిటిది ఈ గొడవ, వాడు డ్యాన్స్ ఏమిటి దాని మీద, అవి చేయటం అని. దమ్ముకి పాట ఆగిపోతుంది. దాంట్లో అన్ని ప్రసవ వేదన ఉంది, దాంట్లో ప్రసవ వేదనే కరెక్ట్ అయిన మాట, అదేం వేదన. ఆ చైల్డ్ బర్త్ రావాలి అనుకున్నప్పుడు సిజేరియన్ చేసి పారేయండి, నాకేం అర్థం లేదు అన్నట్టుగా ఒక స్త్రీ ఓ డెసిషన్ అటు తీసుకుంటుందో, న్యాచురల్ బర్త్ కనుక కాకపోతే అలా పెద్దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది. వీడు దుంపదగా వీడు దాని మీద ఎక్కి డాన్స్ చేస్తున్నాడు, పడిపోతున్నాడు ఏమో, ఈ డౌట్ రావడం. ఇప్పుడు తనకి ఏ డౌట్ వచ్చిందో ఆ డౌట్ క్లియర్ చేస్తాడు డాక్టర్ శరత్ బాబు దగ్గర. అవును, వాట్ షీ హస్ డన్ ఇస్ రైట్, వాట్ షీ హస్ డన్ ఇస్ రైట్, పాపమో పుణ్యమో తను చేసిందే కరెక్ట్ అని చెప్పి కరెక్ట్ చేస్తాం. మనకి నాకు తెలుసు ఇట్లాంటివి వస్తాయని. అయిపోయిన తర్వాత అసలు అక్కడ ఆ లైన్స్ కూడా మనకు తగినట్టుగానే వస్తాయి. అది చూడటం కానీ, చేయి పట్టుకోవటం కానీ, ఆ పట్టుకున్న తర్వాత ఆ వర్షం కురవటం కానీ, బుట్టంతా అలాగా కరిగిపోయి Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.